అందం అహంకారాన్ని ఇస్తుంది. ఆస్తి అహంభావాన్ని పెంచుతుంది. కానీ ఈ రెండింటిని ఓడించే బ్రహ్మాస్త్రం ప్రపంచంలోనే ఒక్కటే ఉంది. అదే మౌనం. ఎదుటివారి మనల్ని పూచికి పుల్లల్లా పారవేసిన, కఠినమైన మాటలతో గుండెల్ని కోసేస్తున్న, ఒక మాట కూడా తిరిగి అనకుండా ఒక భర్త చేసిన మానసిక యుద్ధం ఇది. కట్టుకున్న భార్య అహంకారాన్ని తన మౌనంతో అలా ఎలా జయించాడు? కన్న పిల్లలు ఆ తల్లి కళ్ళు ఎలా తెరిపించారు? గుండెల్ని బరువెక్కించే ఈ నిజమైన కథ మీకోసం. రామకృష్ణ, వసుంధర ఇద్దరు భార్యాభర్తలు. వసుంధర పుట్టిల్లు చాలా గొప్పది. పైగా ఆమెకు తన అందం అన్న, తన తండ్రి ఆస్తి అన్న అపరిమితమైన గౌరవం. రామకృష్ణ ఒక సాధారణమైన మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. నిజాయితీ, కష్టపడే తత్వం, తన కుటుంబం పట్ల అంతులేని ప్రేమ, ఇవే అతని ఆస్తులు. పెళ్ళైన కొత్తలో అంతా బాగానే ఉన్న రాను రాను వసుంధరలో అహంకారం పెరగడం మొదలైంది. తాను గొప్పింటి ఆడపడుచునని, తన భర్త స్థాయికి సరిపోడని ఒక చులకన భావం ఆమె మనసులో బాగా నాటుకుపోయింది. ఇంట్లో ఎంత చిన్న విషయం జరిగినా రామకృష్ణను మాటలతో పొడిచేది. నా కర్మగాలి నీలాంటి వాడికి ఇచ్చి మా నాన్న పెళ్లి చేశాడు, అసలు నా స్థాయి ఏంటి, నీ బతుకేంటి అంటూ ప్రతిరోజు తేపి పొడిచేది. రామకృష్ణ మాత్రం ఒక్క మాట కూడా తిరిగి అనేవాడు కాదు. తలదించుకొని తన పను తను చూసుకొని పోయేవాడు. అతని మౌనం వసుంధరకు మరింత కోపాన్ని తెప్పించేది. చేతగానివాడు కాబట్టే ఇలా పడి ఉంటున్నాడు అని ఆమె తనలో తాను అనుకుని మరింత రెచ్చిపోయేది. రోజులు గడుస్తున్నాయి. వారికి సిరి, వరుణ్ అనే ఇద్దరు పిల్లలు పుట్టారు. పిల్లలు ఎదుగుతున్నా వసుంధర తీరు ఏమాత్రం మారలేదు. పిల్లలు ముందే రామకృష్ణను పనివాడి కంటే హీనంగా చూసేది. ఆయన తెచ్చే జీతం తన నెలవారీ ఖర్చులకు, తన పట్టు చీరలకు కూడా సరిపోదని, తన తండ్రి ఇచ్చిన ఆస్తి వల్లే ఈ ఇల్లు గడుస్తుందని పదే పదే అంటుండేది. రామకృష్ణ ఉదయం లేచి పిల్లల్ని బడికి సిద్ధం చేసి, ఇంట్లో పనుల్లో సాయం చేసి, ఆఫీస్కి వెళ్ళి అలసిపోయి వచ్చినా కనీసం మంచినీళ్ళు కూడా ఇచ్చేది కాదు. పైగా నీ సంపాదన ఏ మూలకి, ఇంట్లో ఎందుకు పడి ఉంటున్నాను అంటూ కఠినంగా మాట్లాడేది. రామకృష్ణ మనసు ముక్కలయ్యేది. కానీ తన పిల్లల భవిష్యత్తు కోసం, ఒక తండ్రిగా తన బాధ్యత కోసం ఆయన ఆ కన్నీళ్లను గుండెల్లోనే దాచుకునేవాడు. ఒక్కసారి కూడా ఆమెపై చేయి ఎత్తలేదు. ఒక భర్తగా అధికారం చలాయించలేదు. ఒక ఆత్మాభిమానం ఉన్న మనిషి ఇలా ప్రతిరోజు చనిపోతూ బతకడం ఎంత కష్టమో ఆయనకు మాత్రమే తెలుసు. కానీ తన భార్యకు ఎప్పటికైనా నిజం తెలుస్తుందని, తన మౌనం ఆమెను ఖచ్చితంగా మారుస్తుందని ఆయన బలంగా నమ్మాడు. ఒకరోజు ఇంట్లో ఒక పెద్ద ఫంక్షన్ జరిగింది. వసుంధర బంధువులంతా వచ్చారు. అందరి ముందు వసుంధర తన నగలు, ఖరీదైన చీరలు చూసుకుంటూ మురిసిపోతుండేది. రామకృష్ణ వచ్చిన అతిథులకు మర్యాదలు చేస్తూ అటు ఇటు తిరుగుతున్నాడు. అకస్మాత్తుగా ఏదో చిన్న పొరపాటు జరిగిందని వసుంధర అందరి ముందే రామకృష్ణను దారుణంగా అవమానించింది. నీకు ఏ పని చేత కాదు, దేనికి పనికిరావు, నా డబ్బుతో బతుకుతున్నావు, ఒక పనివాడివి మాత్రమే నువ్వు అంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడింది. బంధువులందరూ ఆశ్చర్యపోయారు. కొందరు ఎగతాళిగా నవ్వుకున్నారు. రామకృష్ణ కళ్ళలో నీళ్లు తిరిగాయి. కానీ ఆయన అక్కడ ఒక్క మాట కూడా మాట్లాడినా తన భార్య పరుగు పోతుందని, ఆ ఫంక్షన్ వాతావరణం చెడిపోతుందని భావించి మౌనంగా తలదించుకుని అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయాడు. ఇదంతే పక్కన ఉన్న వాళ్ళు కూతురు సిరి, కొడుకు వరుణ్ గమనిస్తూనే ఉన్నారు. తమ తండ్రిని అలా అందరి ముందు అవమానించడం వాళ్ళ మనస్సును తీవ్రంగా గాయపరిచింది. ఫంక్షన్ అయిపోయి అందరూ వెళ్ళిపోయిన తర్వాత సిరి మరియు వరుణ్ నేరుగా తల్లి దగ్గరికి వెళ్ళారు. వసుంధర అప్పుడే తన నగలు తీసి బాక్స్లో పెడుతూ తన గొప్పతనం గురించి తానే మురిసిపోతుంది. అమ్మా అంటూ గంభీరంగా పిలిచింది సిరి. వసుంధర ఆశ్చర్యంగా చూసింది. ఏంటి అలా ఉన్నావు అని అడిగింది. నీకు ఈ నగలు, నీ అందం, మన తాతయ్య ఇచ్చిన ఆస్తి ఇవే కదా అమ్మ నీ ప్రపంచం. కానీ వీటికంటే కోట్ల రెట్లు విలువైనది ఒకటి మన ఇంట్లో ఉంది, దాన్ని నువ్వు రోజు నీ అహంకారంతో చంపేస్తున్నావు అంది సిరి కోపంగా. వసుంధర చిరాకు పడుతూ ఏం మాట్లాడుతున్నావే అంది. అప్పుడు సిరి తన తల్లి కళ్ళలోకి సూటిగా చూస్తూ ఇలా చెప్పింది. నాన్న గురించి మాట్లాడుతున్నానమ్మా. నాన్న పడుతున్నది చేతగాంతనం కాదమ్మా, అది మా మీదున్న ప్రేమ. నిన్ను ఎదిరించి నీతో గొడవపడి ఈ కుటుంబాన్ని రోడ్డున పడేయడం ఇష్టం లేక నీ మీద ఉన్న గౌరవంతో నాన్న అన్నీ భరిస్తున్నాడు. నువ్వు రోజు ఆయన మనస్సును కత్తులతో పొడుస్తున్నా ఆయన పెదవులపై చిరునవ్వు ఎందుకుంటుందో తెలుసా?
ఆయన గట్టిగా మాట్లాడితే ఈ ఇల్లు ఎక్కడ ముక్కలవుతుందో అన్న భయంతో. అంతలో కొడుకు వరుణ్ కల్పించుకుని, అవునమ్మా, నువ్వు గొప్పగా ఫీల్ అవుతున్న ఆస్తులు అంతస్తుల వెనుక ఉన్న నిజం నీకు తెలియదు. నిన్న రాత్రి మేము ఒక ఫైల్ చూసాము. నువ్వు గర్వపడుతున్న తాతయ్య వ్యాపారం ఎప్పుడో అప్పుల పాలైతే తన రక్తాన్ని చెమటగా మార్చి తన కలలను చంపుకుని ఆ అప్పుల్ని తీర్చింది మా నాన్న. ఆ విషయం నీకు తెలిస్తే నువ్వు ఎక్కడ కుంగిపోతావు అని తనను తాను తక్కువ చేసుకుని నీ అహంకారాన్ని గెలిపించాడు. నువ్వు కట్టుకునే ప్రతి చీరలో, నువ్వు పెట్టుకునే ప్రతి నవరత్నాల సెట్లో నాన్న కష్టం దాగి ఉందమ్మా. అందం ఈరోజు ఉంటుంది, రేపు ముడతలు పడిపోతుంది. ఆస్తి ఈరోజు రావచ్చు, రేపు కరిగిపోవచ్చు. కానీ నాన్న క్యారెక్టర్ ఎప్పటికీ మారదు. నాన్న నిన్ను పూలతో కొడుతున్నాడు, నువ్వు రాళ్లతో కొడుతున్నావు. ఆయన మౌనంగా ఉన్నాడు అంటే ఆయన ఓడిపోయినట్లు కాదు. యుద్ధం చేయకుండానే తన మౌనంతో తన గొప్పతనాన్ని నిరూపించుకున్నాడు. కానీ నువ్వు మాత్రం గెలిచాను అనుకుంటూ పాతాళానికి పడిపోయావు అని కన్నీళ్లతో చెప్పాడు. పిల్లల మాటలు వింటున్న వసుంధరకు గుండె ఆగినంత పనైంది. తన కాళ్ళ మీద భూమి ఒకసారి కంపించినట్లుగా అనిపించింది. ఇన్నాళ్ళు తాను దేన్నైతే అహంకారంగా భావించిందో అది ఒక పెద్ద అబద్ధమని, తన భర్త మౌనం వెనుక ఉన్న మహాసముద్రం అంత త్యాగం మనకు అర్థం కాలేదని తెలిసి అక్కడే కుప్పకూలిపోయింది. తన తండ్రి పరువు కాపాడడం కోసం, తను సంతోషించకుండా ఉండడం కోసం, తన భర్త పడ్డ నరకం, ఒంటరి పోరాటం ఆమె కళ్ళ ముందు కదిలాడింది. కన్నీరు కట్టలు తెంచుకుంది. అహంకారం అనే మాయపొర శాశ్వతంగా తొలగిపోయి పశ్చాత్తాపం ఆమెను దహించి వేసింది. పరుగున వెళ్ళి గదిలో ఒంటరిగా కూర్చున్న రామకృష్ణ కళ్ళ మీద పడిపోయింది. రామకృష్ణ ఆశ్చర్యపోయి వసుంధరను పైకి లేపడానికి ప్రయత్నించాడు. ఏమండి, నన్ను క్షమించండి. నేను మనిషిని కాదు, ఒక రాక్షసిని. నా అందం, నా ఆస్తి నన్ను గుడ్డిదాన్ని చేశాయి. నన్ను కళ్ళు మూసుకుపోయేలా చేశాయి. మీరు నా కోసం, నా కుటుంబ పరువు కోసం ప్రాణం ఇస్తుంటే నేను మిమ్మల్ని పూచిక పుల్ల కన్నా హీనంగా చూశాను. మీ మౌనమే ఈరోజు నన్ను గెలిపించింది. నాలోని అహంకారాన్ని పూర్తిగా ఓడించింది. నా తప్పు తెలుసుకున్నాను. ఇంకెప్పుడు మీ వైపు తలెత్తి గొంతు పెంచి కూడా మాట్లాడను. దయచేసి నన్ను క్షమించండి. ఏమండి అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. రామకృష్ణ ఎప్పటిలాగే ప్రశాంతంగా చిరునవ్వు నవ్వి ఆమె కన్నీళ్లు తుడిచాడు. నువ్వు ఏదో ఒక రోజు నా ప్రేమని అర్థం చేసుకుంటావని నాకు తెలుసు వసుంధర. మన పిల్లలు మనకంటే గొప్పవాళ్ళు అయ్యారు. అంతకన్నా నాకు ఇంకేం కావాలి అంటూ ఆమెను గట్టిగా ప్రేమగా హత్తుకున్నాడు. అహంకారం ఎప్పుడూ తాత్కాలికమేనని, సహనం మరియు మౌనమే అంతిమంగా జీవితపు యుద్ధంలో విజయం సాధిస్తాయని ఆ రోజు ఆ కుటుంబానికి పూర్తిగా అర్థమైంది. కొన్నిసార్లు బంధాలను నిలబెట్టుకోవడానికి, మనలోని కోపాన్ని జయించడానికి మౌనమే అతిపెద్ద ఆయుధం అని ఆ భర్త తన నిజ జీవితంలో నిరూపించాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉందో మీరైతే కామెంట్స్లో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.